హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు విజయవాడలో రెంటల్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళ కోసం ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను. అయితే కోట్ల డబ్బున్న వాళ్ళ కోసం అయితే ఈ రెంటల్ ఇన్కమ్ గురించి ఈ వీడియో కాదండి. ఒక ₹1,00,00,000 లోపు చేతిలో డబ్బుండి దాంతో కొందరు ఏదైనా ఒక రెంటల్‌గా మంత్లీ ఫిక్స్డ్‌గా వచ్చేటట్టుగా చూసే వాళ్ళ కోసం, అంటే గ్రోయింగ్ ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు, అది ఒక 30 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు చేతిలో ఈరోజు చాలామంది దగ్గర మనీ ఉందంటే, అది కూడా ఒక ₹1,00,00,000 లోపు ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా రెంటల్ ఇన్కమ్ కోసం, ప్రాపర్టీ రెంటల్ విజయవాడలో, వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఈ బాగా డబ్బున్న వాళ్ళైతే ఈ వీడియో వాళ్ళకి సెట్ అవ్వదు. ఒకసారి మనం ఈరోజు విజయవాడ ఏంటి, మొత్తం దేశంలోనే ఈరోజు సెకండ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు, అందులో కూడా రెంటల్ ద్వారా, అంటే ఫిక్స్డ్‌గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అష్యూర్డ్‌గా చాలామంది రెంటల్ ఇన్కమ్ మంత్లీ ఒక అద్దెలు వస్తుంటే వాళ్ళకి లేదు పిల్లలకి అదొక సపోర్టింగ్‌గా ఉంటుందనే వాళ్ళు ఈరోజు జనాభా భారతదేశంలో ఎక్కువయ్యారు. సో మన విజయవాడలో కూడా ఉన్నారు. అయితే ఈ రెసిడెన్షియల్ యూనిట్స్ మీద వచ్చే రెంట్ తక్కువ ఉంటుంది, దాని మీద పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది. అంత డబ్బు చాలామంది దగ్గర ఉండదు. సిటీలో రెసిడెన్షియల్‌గా అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టి అద్దెకిస్తే వచ్చే అద్దె తక్కువ, ఇన్వెస్ట్మెంట్ మాత్రం కోట్లల్లో ఉంటుంది. ఇంకా కమర్షియల్ షాప్స్ మీద అద్దె ఎక్కువ వస్తుంది, కానీ అసలు కమర్షియల్ సైటు సేల్కి ఉండేదే చాలా రేరు. ఒకవేళ ఎక్కడన్నా ఇదిగో కమర్షియల్ సైట్ సేల్కి ఉందంటే దాని రేటు విన్నామంటే చుక్కలు కనిపించడమే కాదు, కానీ రెంటల్ ఇన్కమ్ అనే మోజు ఆశ రెండు చచ్చిపోతాయి ఆ రేటు వినంగానే. అమ్మో, మనం జీవితంలో ఇంకా కమర్షియల్గా రెంటల్ తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదేమో, మన దగ్గర మనీ అయితే సరిపోదేమో అని ఈ ₹1,00,00,000 లోపు చేతిలో ఉన్న వాళ్ళకైతే ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవి మీకు తెలిసిన విషయాలే, కానీ మనం ఒక్కోసారి వేరే వాళ్ళ నోట్లో నుంచి వింటే లైట్ వెలుగుద్ది కదా మనకు, అందుకని వినండి. రెసిడెన్షియల్గా మనం రెంటల్ ఇన్కమ్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తే, ఈరోజు విజయవాడ అవుట్స్కట్స్లో అటు కంకిపాడు వెళ్ళినా, నున్న వెళ్ళినా, గన్నవరం లేదు గొల్లపూడి దాటాక ఇలా ఎక్కడైనా సరే మనం ఈరోజు ఒక ఇల్లు కట్టే లొకేషన్, అంటే అన్ని దగ్గర ఇల్లు కట్టలేం కదా, మీకు తెలిసి ఉంటుంది. ఆ నిర్మానుష్యంగా ఉన్న ఏరియాలో ఇల్లు కట్టలేము, కట్టినా అక్కడ ఎవరు రెంట్కి తీసుకోరు. ఇల్లు కట్టే, అంటే ఇళ్ళ పక్కన అవుట్స్కట్స్లో ఇల్లు కట్టే లొకేషన్లో ఈరోజు గజం మినిమం 25,000 ఉంది. ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అక్కడ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, అద్దెలు వస్తాయంటే అక్కడ 25,000 గజం ఉంది. సో అక్కడ 200 గజాలు అయినా సరే